వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. బయటి వాళ్ళు అవుటర్ స్పేస్ లేదా బయట నుంచి చూసే వాళ్ళు మీ యొక్క ఒరిజినాలిటీని, క్రియేటివిటీని యూస్ చేయాలి అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు ఇచ్చిన ఆఫర్ విషయంలో మంచి ఉద్దేశం లేదు. పోగొట్టుకోవడంతో పాటు వాళ్ళ కర్మ కూడా అనుభవిస్తున్నారండి. అసలు ఏం జరిగింది అనేది ఈ ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, బయట వాళ్ళండి, బయట స్పేస్ నుంచి, అంటే ఇండ్లు కాకుండా బయట నుంచి చూసేవాళ్ళు. ఓకేనా? మిమ్మల్ని చూసేవాళ్ళు, అబ్జర్వ్ చేసేవాళ్ళు, లేదా స్టాక్లింగ్ చేసేవాళ్ళు, లేదా సీసీ టేక్ యాజ్ రీజనేట్ అండి. అండ్ వాళ్ళు వచ్చేసరికి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి మీ లైఫ్లో మీరు చేస్తున్న పని మీకు కలిసి వస్తుంది, కొత్త చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మీ యొక్క వర్క్ యొక్క క్రెడిట్ని వాళ్ళు తీసుకోవడానికి, లేదా మీ యొక్క వర్క్ని, మీ యొక్క కష్టాన్ని వాళ్ళు దోచుకోవడానికి చూస్తున్నారు. పైగా వాళ్ళు చేసామని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎస్, బయట వాళ్ళు దీనికోసం ఆఫర్స్ ఇస్తున్నారంట వేరే వాళ్ళకి. ఓకేనా? మీరు ఏదైతే పని చేస్తున్నారో టైం చూసి ఇద్దరి విషయంలో రూట్ అయ్యమని, లేదా స్పేస్ మీకు వర్క్ చేసే స్కోప్ లేదా స్పేస్ లేకుండా చేయమని, లేదా ఏదైతే స్పేస్ ఉందో అది మీకు లేకుండా చేయమని, ఇంట్యూషన్ కరెక్ట్ స్కోప్ లేకుండా చేయమని విషయంలో నిజాలు తెలియాలండి. ఎందుకు అంటే ఇద్దరి విషయంలో కూడా స్టక్ అయ్యేలాగైతే చేయలేరు ఖచ్చితంగా. అండ్ మిమ్మల్ని బాధ పెట్టాలి, ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకోవడానికి ఛాన్స్ లేదండి. పెట్టుబడి లాభాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. జస్టిస్ అండి, అది జస్టిస్ మీకు. 11 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. 11 జస్టిస్, ఇద్దరి విషయంలో జస్టిస్. అండ్ మీరు నిలబడి తీరుతారు, అది జస్టిస్. ఓకేనా? ఇంటా బయట కూడా జస్టిస్ అండి. 7 విషయంలో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఆపలేరు. ఓకేనా? ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళకే నష్టం. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కాదు ఆపాలనుకున్న వాళ్ళకి. 6, 7 వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కాదండి. మీరు చేస్తున్న పనిని ఇంకొకరికి చెప్తున్నారంట ఎలా చేయాలి అని, లేదా మీరు చేస్తున్న పనిని ఆపమని చెప్తున్నారంట, మీ పనిని ముందుకు వెళ్లకుండా చేయమని చెప్తున్నారంట. ఓకేనా? ఏదైతే చెప్తున్నారో ఆపడానికి, ఏదైతే మొదలు చేయాలని అనుకుంటున్నారో, మొదల కోసం వెయిట్ చేస్తున్నారో, నిజానికి కొలాబరేషను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరండి. ఓకేనా? హీల్ అయిపోయిన వాళ్ళని ఖచ్చితంగా కాన్షియస్గా స్పృహలో ఉండే మళ్ళీ, ఓకేనా, ఎలాగైనా సరే బందీ చేసేయాలి, ఎలాగైనా సరే రౌండప్ చేసేయాలి, ఇమ్మెచ్యూర్డ్గా వాళ్ళతో గొడవకి దిగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో దానికి ఛాన్స్ లేదండి. సెలబ్రేషన్ని ఖచ్చితంగా ఆపలేరు, ఇది జస్టిస్. సెలబ్రేషన్ ఏం మాత్రం కూడా ఆపలేరండి. ఓకేనా? వై ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వైని తలకిందులు చేసేయాలనుకోవడం, వై ఎందుకు? ఓకేనా? లేదా ముగ్గురిని తలకిందులు చేసేయాలనుకోవటం ఎందుకు అని చెప్పి అడుగుతున్నారండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్షన్ మార్చాల్సిన టైం వచ్చేసింది. మీరు బ్రేక్ త్రో అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హార్ట్ బ్రేక్ చేయలేరు. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయలేరు. ముందుకు వెళ్లకుండా చేయాలి, దూసుకెళ్ళిపోతున్నారు కాబట్టి మూమెంట్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు పనులు చేసుకోలేరు. ఇల్యూషన్లో, భ్రమలో ఉండకండి. సక్సెస్ ఆల్రెడీ డెస్టిన్డ్ అండ్ ఆ పని సాగుతూనే ఉంది, ఆ పని ముందుకు వెళ్తూనే ఉంది. ఇద్దరి విషయంలో కూడా ఆపాలి, ముందుకు వెళ్ళకుండా చేయాలి, లేదా ఏదైనా స్పిరిచువల్ కానీ హీలింగ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ పనిని ఆపాలి అనుకున్న వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇస్తున్న ఏంజల్ గైడెన్స్ని తీసుకోవట్లేదు సరికదా. వాళ్ళు హోమ్ లైఫ్ని ఇబ్బంది పెట్టుకోవడానికి తయారైపోతున్నారు. ఓకేనండి? హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా చేయలేరు. ప్రొజెక్షన్స్ వేయడానికి చాలా ట్రై చేస్తున్నారంట. ప్రొజెక్షన్స్ అయ్యి కూడా పనిచేయట్లేదు. నలుగురు ప్రొజెక్షన్స్ వేయడానికి ట్రై చేస్తున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్లో రింగ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఇద్దరి విషయంలో కూడా ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్లో సక్సెస్ కన్ఫర్మ్ అండి. ఓకే, ఇంటెన్స్తో ఎవరైతే షేర్ చేస్తున్నారో నిజానికి కాంప్రమైజ్ అయిపోండి. ఏదైతే షేర్ చేయడం కావని ఇంటెన్స్గా అంటే స్వయంగా వాళ్ళకి మంచి చెడులు జరగకూడదు అని చెప్పి
అనుకోని ఇమ్మెచ్యూర్డ్‌గా మూర్ఖత్వంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోండి. సక్సెస్‌ని ఆపలేరు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కావచ్చు, అవకాశంగా తీసుకోవాలి అనుకోవడం కావచ్చు. ఓకేనా? యూజ్ యువర్ ఇమాజినేషన్, యూజ్ యువర్ ఒరిజినాలిటీ. మీ యొక్క ఒరిజినాలిటీని వాడండి. ఇంకొకళ్ళది మీకెందుకు? ఓకేనా? షేర్ చెయ్యాలి అనుకుంటున్నారు కదా! నిజానికి అదంతా మీకెందుకు? మీ యొక్క ఓన్ ఓన్ థింగ్స్‌ని, మీ యొక్క ఓన్ నాలెడ్జ్‌ని వాడండి మీరు. ఓకేనా? అవేర్‌నెస్‌ని పెంచండి. అవేర్‌నెస్ తీసుకురండి. 7 మెంబర్స్ విషయంలో 7 మెంబర్స్‌కి. ఓకేనా? హెల్ప్‌ఫుల్ పీపుల్స్ చాలామందున్నారండి. వాళ్ళకి తెలియాలి. 7 మెంబర్స్‌కి కూడా వాళ్ళకి తెలియాలి. ఓకేనా? ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతుంది. డివైన్ యు ఆర్ ఎంకరేజ్డ్ టు మూవ్ ఆన్ అండి. ఓకేనా? మీరు ముందుకెళ్ళాలి. మీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉందని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. ముందుకెళ్ళమని చెప్తున్నారు. ఓకేనా? మీకు నెగెటివ్ ఎనర్జీస్ కానీ, రౌండ్ అప్ చేయడం గానీ ఇది మీ పని కాదు. ఈ పనిని మీరు వదిలేయండి ఇక్కడికే. మీరు మూవ్ ఆన్ అయిపోండి. ముందుకెళ్ళిపోండి అని చెప్తున్నారు. మీకోసం బ్యూటిఫుల్ లైఫ్ అనేది వెయిట్ చేస్తుంది. ఓకేనా? పార్ట్నర్ లేకుండా చేయాలి, లేదా అది షేర్ చేయాలి, లేదా ఇంట్లో హోమ్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళండి. ఇంట్లో ఉన్న 3 మెంబర్స్ ఫెమినెన్స్‌ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలనేది మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ జరగవు కానీ మీ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసేసుకోవాలి మీరు. ఓకేనా? లెట్ గో. కన్ఫర్మేషన్ లెట్ గో. మీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉందండి. రికార్డ్ ఓకేనా? లెటర్ ఎన్ సైడ్ నుంచి లేదా రూట్ ఎయటం ఇవన్నీ ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు స్పిరిచువల్ అవాకెనింగ్ జరగాల్సిన టైము. ఇప్పుడు మీకు డివైన్ అవకాశం ఇచ్చినా సరే దాన్ని మీరు అందిపుచ్చుకోకపోతే తర్వాత ఆ రౌండప్ చెయ్యాలి అన్న మంటల్లో మీరు రాక మునుపే మీరే ఆగిపోతారండి. ఓకేనా? ఆ మంటలకి మీరే ఆహుతైపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది నిప్పు లేదా ప్రాబ్లము లేదా ఇంకొకళ్ళకి లైఫ్ ప్రాబ్లమ్ అని తెలిసినా సరే అందులో ఇన్వాల్వ్ అయ్యి మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడడం లేదా మ్యానిపులేట్ చేయడం, ఇంకొక జీవితాన్ని ఆపేయాలని అనుకోవడం విపరీతమైన కర్మ. ఓకేనా? కర్మ అనేది విపరీతంగా కాలిపోతే గానీ అలాంటి ఆలోచనలు రావండి. ఓకేనా? ఇక్కడ ఎవ్వరి లైఫ్‌ని ఎవరు కాంప్రమైజ్ చేసేయలేరు. ఇంకొకరి లైఫ్‌ని కాంప్రమైజ్ చేసేయాలని మీ లైఫ్‌ని మీరు కాంప్రమైజ్ అయిపోవద్దు. ఓకేనా? మొరాలిటీని మర్చిపోయి జస్ట్ గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపాలి అనుకోవటం. ఓకేనా? వాళ్ళ గురించి ర్యాలీలు చేయటం. ఓకేనా? అందరి చేత ర్యాలీలు చేపించడానికి ట్రై చేయటం. ఓకేనా? సో, మీరు వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారని అగైనెస్ట్‌గా అని చెప్పడానికి ట్రై చేయటం. ఇలాంటివన్నీ ఆపేయండి. ఓకేనా? ఎందుకు అంటే దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల అస్సలు ప్రయోజనం లేదు. ఏమైనా ప్రయోజనం ఉందా అంటే నో. మీరు అనుకుంది జరుగుతుందా అంటే నో. ఓకేనా? సో, దేర్ ఈజ్ ఎ పర్పస్ అండి. వాళ్ళు చేస్తున్న పనిలో ఒక పర్పస్ ఉంది. అండ్ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు గతంలో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? ద ఔట్‌సైడర్స్, ద లవర్స్, ఓకేనా? పార్ట్నర్స్, ఎక్స్ పార్ట్నర్స్, సెపరేషను, లాంగ్ డిస్టెన్స్, బ్రేకప్, సిట్యుయేషన్‌షిప్, టాక్సిక్ ఫ్రెండ్, ఓకేనా? ఇంకొకరు మనీ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్పిన ఫ్రెండ్స్, కార్మిక్స్, లవర్స్ టేక్ యాజ్ రీజనేట్ అండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. మీరు పాస్ట్‌లో ఉండి మిగతా వాళ్ళని పాస్ట్‌లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు హీల్ అవ్వాలి. లేదా ఇంకొకరిని హీల్ చేయాలి. అంతేగాని మీరు గతంలో ఉండిపోయి అందరికీ కూడా గతాన్ని గుర్తు చేస్తూ అందరూ కూడా మీతో పాటు అక్కడే కూర్చోవాలి అనుకోవడం మూర్ఖత్వం అవుద్ది. ఓకేనా? లుక్ ఫర్ ఎ సైన్. మీరు లైఫ్‌లో మీ పనులు చేసుకుంటూ ఇంకొకళ్ళ పనులు ఆపేసుకోవాలి అనుకోవడం, లేదా ఇంకొకళ్ళని బాధలో ఉంచేయాలి అనుకోవటం కరెక్ట్ కాదు. ఓకేనా? మీ లైఫ్‌లో చేంజ్ తీసుకురావాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో బర్డెన్స్ తీసుకురావాలి, బర్డెన్స్ చేయాలి. మీ యొక్క వాయిస్‌ని మీరు వినండి. ఇంకొకళ్ళకి బర్డెన్ తీసుకొచ్చేయాలి, ఇంకొకళ్ళకి సాడ్ చేసేయాలి, ఇంకొకళ్ళని సాడ్ చేసేయాలి. లెటర్ ఎన్ సైడ్ నుంచి వ్యూ చేసేవాళ్ళు, రూట్ ఏసేవాళ్ళు. మీ యొక్క ఆలోచనలు మీరు వినండి. ఆ ఆలోచనలే మీవి కాదు. ఇంకొకరు మైండ్ వాష్ ఇస్తున్నారు మీకు. లేదా మ్యానిపులేషన్ చేస్తున్నారు మిమ్మల్ని. లేదా వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు వాళ్ళ వల్ల. చెడుకి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. చెడుకి అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా? ఆలోచన మీది కాదు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. అండ్ దీనివల్ల సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. శూన్యం. సాధించింది ఏమీ లేదు. యెస్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇన్నోసెన్స్‌ని అవకాశంగా తీసుకోవాలి అనుకున్న ఒక మాస్టర్ తన జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు. బద్ధకాన్ని కలిగించాలి, బద్ధకం కలిగేలా చేయండి అని చెప్పి ఎల్‌ఓ విషయంలో ముందుకెళ్ళకుండా చేయమని ఎవరైతే చెప్పారో క్రియేటివిటీని ఆపలేరు. హీల్ అయిన వాళ్ళని ముందుకెళ్ళకుండా చేయలేరు. ఇది డివైన్ యొక్క బ్లెస్సింగ్ అండి.
ఓకేనా? ఇప్పుడు మీరు కూడా డివైన్ బ్లెస్సింగ్‌లోనే ఉన్నారు. మీరు దానిని చూసుకోవడం మానేసి ఇంకొకళ్ళని ఆపే ప్రయత్నంలో బిజీ అయిపోయారు. ఓకేనా? ఒకసారి అప్రోచ్ అవ్వండి అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. ఐ యామ్ డివైన్‌లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.